తెలంగాణలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చామంటూ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామంటూ తెలిపారు. I'll start with training. Almost returning officers, DOs, police officers, ఈ మూడు కేటగిరీస్ని ఢిల్లీలో పిలిపించి ఈసీఐ వారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈఆర్ఓస్ అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్, ఏఆర్ఓస్, డిఎల్ఎంటీస్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఈవీఎం నోడల్ ఆఫీసర్స్, ఐటీ స్టాఫ్ వాళ్ళందరినీ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫర్దర్ ట్రైనింగ్ బిఎల్ఓస్కి, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్కి, ఈవీఎం మేనేజ్మెంట్ స్టాఫ్కి, ఐటీ స్టాఫ్కి, ఎలక్షన్ కంట్రోల్ రూమ్ స్టాఫ్కి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ ఇంక్లూడింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరు మ్యాన్ చేస్తారు, స్టాటిక్ స్టేషన్స్ ఎవరు మ్యాన్ చేస్తారు, పోలీస్ పర్సనల్, డిఓ స్టాఫ్, ఎంసీఎంసీ స్టాఫ్, నోడల్ ఆఫీసర్స్ అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ పోలింగ్ పర్సనల్, కౌంటింగ్ స్టాఫ్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వెబ్ కాస్టింగ్ టీమ్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళకి లాస్ట్లో అంటే ఎలక్షన్స్కి ఒక వారం రోజు ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎంస్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. This is the requirement that we have of 57,000 BUs, 44,500 CUs అంటే కంట్రోల్ యూనిట్స్, 48,000 అంటే స్లైట్లీ ఎక్కువ VVPAT మెషిన్స్ మనకు అవసరం ఉంది.